గత ఆదివారం ఇసప్పాలెంలో జర్నలిస్టు సమావేశం ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో చాలామంది జర్నలిస్టులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఉన్న కారణంగా కొంతమంది మీడియా మిత్రులు రాలేకపోయానని తెలియజేశారు. వారందరికీ రేపు ఆదివారం అనగా 27వ తారీఖు ఆదివారం ఇసప్పాలెంలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో బత్తుల మురళి గారి కన్వీనర్ ఆధ్వర్యంలో వారికి కూడా అందరికీ ఘనంగా సత్కారం చేయాలని మా కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమానికి రాని సభ్యులందరూ ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారందరూ ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. జై జై వాసవి. రేపు నిన్న ఆదివారం 20వ తారీఖు జరిగినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో కొంతమంది హాజరు కానందువల్ల మిగతా సభ్యులందరికీ కూడా రేపు 27/4/2025 తారీఖున మిగతా వాళ్ళందరికీ కూడా అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకల్లా అందరూ కూడా హాజరవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఉండాలి అని చెప్పి మా కన్వీనర్ అయినటువంటి బత్తుల మురళి గారు నిర్వహించారు. మరి ఆ రోజు కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి అందుకోలేకపోయారు. ఆ కార్యక్రమానికి అందుకోనందువల్ల మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహ్వానాన్ని ఇదే ఆహ్వానం అని చెప్పేసి అందరూ కూడా ఆహ్వానించుకొని తప్పనిసరిగా ఉదయం 10 గంటలకల్లా వచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మీకు అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. జై జై వాసవి. అందరికీ నమస్కారం. గత ఆదివారం 20వ తారీఖు మా తండ్రి గారి కీర్తిశేషులు బత్తుల వెంకటరత్నం గారి అచ్చమాంబ గారి జ్ఞాపకార్థం 19వ వారం అన్నదాన సందర్భంగా ఇసప్పాలెం ఆర్యవైశ్య అన్న భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఓనర్లు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా సత్కారం చేయటం జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు గారు, ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావటం, ఎక్కువ మంది విలేకరులు హాజరు కావటం కూడా జరిగింది. అయితే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది మీడియా సోదరులు హాజరు కాలేకపోయినందువలన వచ్చే ఆదివారం అనగా 27వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆ ఇసప్పాలెం మా సత్రం బిల్డింగ్లోనే మీడియా మిత్రులు అందరికీ కూడా సత్కారం రాని వారందరికీ కూడా సత్కారం ఏ రకంగా 20వ తారీఖు ఏర్పాటు చేశామో 27వ తారీఖు కూడా అదే రకంగా మీడియా మిత్రులందరూ కూడా సత్కారం చేయడానికి నిర్ణయం చేశాము. ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా హాజరై మా సత్కారం స్వీకరించి కుటుంబంతో వచ్చి మా భోజన కార్యక్రమాలు కూడా చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం.